వచ్చినవి 4 సినిమాలు అయినా కంటెంట్ బేస్డ్ స్టోరీస్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు మారీ సెల్వరాజ్. అందుకే కోలీవుడ్ హీరోలు అతడితో వర్క్ చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రెసెంట్ ఓ స్టార్ హీరో కొడుకుకు సక్సెస్ టేస్ట్ చూపించే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? మారీ నెక్స్ట్ ప్రాజెక్టులేంటి? కోలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటి వరకు 4 సినిమాలు తీస్తే బొమ్మలన్నీ బ్లాక్ బస్టర్సే. సొసైటీని క్వశ్చన్ చేసే విధంగా ఆయన మూవీస్ ఉంటాయి. ఎంతో భావోద్వేగంగా సినిమాలు తీయడంలో దిట్ట. తన ఫస్ట్ సినిమా పరియేరం పెరుమాళ్, కర్ణన్, మామన్నన్, రీసెంట్ హిట్ వాజే చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విక్రమ్ సన్ ధ్రువ్ విక్రమ్ తో బిసాన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు ధ్రువ్. అర్జున్ రెడ్డి రీమేక్ స్టార్ట్ చేస్తే కాంట్రవర్సీ అయి బాక్సాఫీస్ బాంబుగా మారింది. రాన్ రస్ట్ క్యారెక్టర్లో తేలిపోయాడంటూ విమర్శలొచ్చాయి. నెపోటిజం లాంటి అవమానాలను ఎదుర్కొన్నాడు. ఇవన్నీ పట్టించుకోకుండా తన బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. తన తండ్రితో మహాన్ చేస్తే అది కూడా బెడిసికొట్టింది. సింగర్, లిరిసిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నప్పటికీ యాక్టర్ గా నిరూపించుకోలేకపోతున్నాడు ధ్రువ్. ఇప్పుడు తన హోప్స్ అన్ని బిసాన్ పైనే. ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగినా ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ అయింది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న బిసాన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధ్రువ్ సరసన కేరళ కుట్టి అనుపమ జోడీ కడుతోంది. మారీ సెల్వరాజ్ హ్యాండ్ తోనైనా హీరోగా ధ్రువ్ ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి. ఈ మూవీ తర్వాత కార్తీతో, ధనుష్ తో వర్క్ చేయబోతున్నాడు మారీ సెల్వరాజ్. ధ్రువ్ కూడా తన కెరియర్ పై ఫోకస్ పెంచాడు. ఓ టాలీవుడ్ మూవీకి ఓకే చెప్పినట్లు టాక్. నందమూరి నట వారసుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తున్న మూవీలో స్టైలిష్ ఆంటోగనిస్ట్ రోల్ కోసం ధ్రువ్ను అప్రోచ్ అయ్యాడట ప్రశాంత్ వర్మ. విక్రమ్ తో ఫైనల్ అయ్యాక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మూవీలో రవీనా టండన్ డాటర్ రాషా సెలెక్ట్ అయింది. ఇలా 3 ఇండస్ట్రీలోని యాక్టర్స్ ను తెచ్చి మూవీపై హైప్ పెంచుతున్నాడు ప్రశాంత్. కెరియర్ స్టార్టింగ్ లో తండ్రి విక్రమ్ లా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ధ్రువ్ స్టార్ హీరోగా మారతాడా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. చెప్పాలి. రాశి ఖన్నా పేరుకు ఢిల్లీ గర్ల్, కానీ సొంత అమ్మాయిగానే చూశారు మన తెలుగు ఆడియన్స్. ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు, కానీ రాశి మాత్రం ఇక్కడ ఆడియన్స్ ని దూరం పెడుతోంది. ఆ బ్యూటీ ఎందుకింత గ్యాప్ ఇస్తోంది? సదరన్ స్టేట్స్ ని కాదని బాలీవుడ్ కి దగ్గరవుతోందా? టాలీవుడ్ ఫ్యాన్స్ ని పట్టించుకోవడం లేదా? బ్యూటీ అంతా ఒక్క చోట పోగేసినట్లు ఉండే రాశి ఖన్నా టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించి అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. థ్యాంక్ యూ తర్వాత తెలుగు ఆడియన్స్ కి కనిపించిన ఈ భామ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అయింది. ఈ ఏడాది 2 ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యోధా రీసెంట్లీ సబర్మతి రిపోర్ట్ తో హాయ్ చెప్పింది. యోధా కమర్షియల్ గా డిజాస్టర్ కాగా సబర్మతి రిపోర్ట్ మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో వచ్చిన సబర్మతి రిపోర్ట్ మూవీలో జర్నలిస్ట్ గా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది రాశి ఖన్నా. అయితే ఈ సినిమాను సౌత్ ప్రేక్షకులకు రీచ్ చేయాలా ప్రమోట్ చేసుకోవడంలో తడబడింది యూనిట్. రాశి ఖన్నాకు సౌత్ లో మంచి మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది యూనిట్ అండ్ రాశి. సరైన ప్రమోషన్స్ చేయలేదు. ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై కనిపిస్తోంది. గతంలో తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులతో ర్యాపో మెయింటైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో దూరం చేసుకుంటుంది. టాలీవుడ్ ఆడియన్స్ ఫ్యాన్స్ ని మర్చిపోయిందా అంటే కాదు, వీలు చిక్కినప్పుడల్లా పొగడేస్తోంది. అక్కడి ఫ్యాన్స్ వేరే లెవెల్ అని కితాబిచ్చింది. సినిమాలే ప్రపంచంగా బతికేస్తారని, అలాంటి ఫ్యాన్స్ సౌత్, అందులోనూ తెలుగులో ఉంటారని ప్రశంసించింది. బాలీవుడ్ లో ఫోకస్ పెంచింది, కానీ సదరన్ సినిమాలు ఆడియన్స్ పై మనసు చంపుకోలేకపోతోంది బ్యూటీ. కానీ బీ టౌన్ హీరోయిన్లను స్టార్లుగా రిప్రజెంట్ చేస్తున్న నేపథ్యంలో ఆ ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన తప్పని సిచ్యువేషన్. సౌత్ లో 1-2 సినిమాలతో టచ్ లో ఉంటోంది. ప్రెజెంట్ ఆమె చేతిలో ఒక్క తెలుగు మూవీ మాత్రమే ఉంది. సిద్ధు జొన్నలగడ్డతో లవ్ అండ్ రొమాంటిక్ మూవీ తెలుసు కదా చేస్తోంది. బాలీవుడ్ ఆడియన్స్ కాదన్నా టాలీవుడ్ ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుంటారని తెలుసు. అందుకే వారిని అంతగా అభిమానిస్తోంది ఈ ఢిల్లీ డాల్. బిగ్ ఆఫర్స్ రావాలే కానీ ఆఘ మేఘాల మీద వాలిపోదు ఈ భామ. అంతేనా రాశి? డార్లింగ్ ప్రభాస్ లా నాని ఆ విషయంలో కంగారు పడుతున్నాడా? మాలీవుడ్ పై నేచురల్ స్టార్ కన్నేశాడా? అర్జెంటుగా ఆ స్టార్ డైరెక్టర్ కి ఓకే చెప్పడం వెనుక రీజన్ ఏంటి? వాజ్ ది స్టోరీ. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మరింత జోష్ పెంచాడు నేచురల్ స్టార్ నాని. లైన్అప్స్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడు. హిట్ 3 సెట్స్ పై ఉండగానే 3-4 సినిమాలను సెట్ చేస్తున్నాడు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదలతో మరో మూవీకి సైన్ చేసిన ఈ స్టార్ హీరో అటు ఓజీ డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలే కాదు, మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వర్స్టాలిటీకి మిర్రర్ లా మారిన మాలీవుడ్ పై కనేశాడు నాని. జయ 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 హే, గురువాయర్, అంబల నడయల్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన
మలయాళ స్టార్ డైరెక్టర్ విపిన్ దాస్ తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించడంలో సక్సెస్ కొచ్చిన విపిన్ దాస్ నానికి ఓ స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నట్లుగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ప్రెజెంట్ విపిన్ దాస్ గురువాయర్ అభరణడియల్ టీమ్ తో మరొకసారి వర్క్ చేస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి సంతోష్ ట్రోఫీ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ వినేందుకు స్పోర్ట్స్ డ్రామాలా ఉంది కానీ ఫక్త్ ఫ్యామిలీ డ్రామా అని క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక నానితో మూవీ పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. టగ్ జగదీష్ నిర్మించిన షైన్ స్క్రీన్ మూవీని ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. ఇప్పటివరకు విపిన్ తెరకెక్కించిన సినిమాల్లో అంత్యాక్షరి మినహా మిగతావన్నీ కామిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. మరి నానిని ఫ్యామిలీ మెన్ గా చూపిస్తాడా లేక యాక్షన్ చేయిస్తాడా? వెయిట్ అండ్ సీ. రీసెంట్ టైమ్స్ లో ప్రొడ్యూసర్లు కొన్ని విషయాల గురించి ఓపెన్ గా కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరంటూ దిల్ రాజు మాట్లాడితే నెక్స్ట్ టైం సింపతి కార్డు ప్లే చేయాలంటూ నాగవంశి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరొక స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదు అంటున్నాడు. ఇంతకీ ఎవరా నిర్మాత? బిగ్ ప్రాజెక్టుల కారణంగా నిర్మాతలు చితికిపోతున్నారా? సక్సెస్ మీట్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు, మీరు కష్టపడి మీరు సక్సెస్ కావాలి, అప్పుడే మేమొచ్చి అప్లాస్ చేస్తామంటూ డార్క్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి ఓపెన్ గా చెప్పేశారు. తాజాగా నాగవంశీ సైతం నెక్స్ట్ తన సినిమా వచ్చేటప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిందే అంటూ రీసెంట్ టైమ్స్ లో తన సినిమా రిజల్ట్ విషయంలో ఫేస్ చేసిన ఎదురు దెబ్బలను ఉద్దేశించి కామెంట్ చేశారు. రీసెంట్లీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి ఓపెన్ కామెంట్సే చేశారు. ధర్మ ప్రొడక్షన్ సంస్థ 50% షేర్ ను సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అధార్ పూనావాలాకు విక్రయించిన న్యూస్ స్ప్రెడ్ అయింది. లాస్ వల్లే తన వాటా అమ్మేస్తున్నాడు అన్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించాడు. నీడ్ అందుకే చేశానని యాక్సెప్ట్ చేశాడు. బడా ప్రాజెక్టులు చేసేటప్పుడు అంత అమౌంట్ ఉండదు, అందుకే బిగ్ స్టూడియోలతో చేతులు కలపాలి, తప్పదు. చాలా మంది భారీ బడ్జెట్ సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని అనుకుంటారు, కానీ అది అబద్ధం. చిన్న బడ్జెట్ సినిమాలు చేసి సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నాడు. బ్రహ్మాస్త్ర విషయంలో ఇదే జరిగింది. బ్రహ్మాస్త్ర 420 కోట్లు రాబట్టింది, కానీ సినిమా బడ్జెటే 400 కోట్లు, లాభం కేవలం 20 కోట్లు మాత్రమే. ఒకేసారి లంసమ్ అమౌంట్ ఎంతటి బడా నిర్మాతకైనా భారమే. దీంతో అంతటి బడ్జెట్ పెట్టలేక మరొకరితో టైఅప్ కావాల్సిన సిచ్యువేషన్. ఇదే ధర్మ ప్రొడక్షన్ సేల్ కు కారణమైంది. 1000 కోట్లు పెట్టి అధార్ పూనావాలే 50% షేర్ కొన్నాడు. ఇదే పరిస్థితులు టాలీవుడ్ లోనూ కనిపిస్తున్నాయి. దిల్ రాజు, నాగవంశీ, కరణ్ జోహర్ లాంటి స్టార్ నిర్మాతలే ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఇండస్ట్రీలో ఉన్నాయని చెబుతుంటే ఇక చోటా నిర్మాతల సంగతి ఏంటంటారు? మూవీ మిక్చర్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. మణిరత్నం, రజనీకాంత్ క్లాసిక్ సినిమా దళపతి మరొకసారి ప్రేక్షకులను పలకరించబోతోంది. డిసెంబర్ 12న రజనీ 74వ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రెజెంట్ హీరోల బర్త్డే కు ఓల్డ్ మూవీస్ రిలీజ్ చేసే కల్చర్ వచ్చేయడంతో ఆ జాబితాలో చేరింది దళపతి కూడా. అయితే తెలుగు ఆడియన్స్ కు ఈ ఆపర్చునిటీ లేదు, కేవలం తమిళనాడు, కర్ణాటక ఫ్యాన్స్ కు మాత్రమే. థియేటర్లో మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ అయినా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక మణిరత్నం అప్ కమింగ్ మూవీ థగ్ లైఫ్ కోసం ఈగర్లు వెయిట్ చేస్తున్నారు కమల్ ఫ్యాన్స్. ఇది వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇటు రజనీ, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ నెక్స్ట్ ఇయర్ మేడేకు రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు మేకర్స్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ ఎట్టకేలకు హిట్ చూసింది. అప్పుడో ఎప్పుడో భగీరథతో వరుస డిజాస్టర్లు చూసిన ముద్దుగుమ్మ, శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన భైరతి రణగల్తో సక్సెస్ అనే రీసౌండ్ వినింది. నవంబర్ 15న రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. డార్లింగ్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ పై ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం యంగ్ రెబల్ స్టార్ హారర్ కామెడీ స్టోరీతో వస్తూ ఉండడంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఓ ఓల్డ్ బాలీవుడ్ సాంగ్ రీమిక్స్ చేయాలని భావిస్తున్నాడట డైరెక్టర్ మారుతి. 90s లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హవా హవా ఈ సాంగ్ రీమేక్ చేస్తున్నారు. ఈ పెప్ సాంగ్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్. డార్లింగ్ మాసి స్టెప్పులేస్తాడని సమాచారం. రాజాసాబ్ హిట్ కోసం కావాల్సిన అన్ని హంగులు, ఆర్భాటాలు మిక్స్ చేస్తున్నాడు డైరెక్టర్. మరి ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.